హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ రెసిపీ హల్దీరామ్స్ మూంగ్ దాల్. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా ఇలా పెసరపప్పుని తీసుకొని బాగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మొత్తం బాగా నానిపోవాలి. నానిన తర్వాత మనం చేత్తో నలిస్తే నలిగిపోవాలి. ఆ విధంగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనము ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఇవన్నీ వేసి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. లేదంటే బట్టతో అయినా ఒత్తుకోవచ్చు. ఇలా మొత్తం ఆరిపోయేంత వరకు బాగా డ్రై అయిపోవాలి. నీళ్ళు అనేది ఉండకూడదు. ఇలా పొడిగా అయిపోవాలి. అయిన తర్వాత మనము ఒక కడాయి తీసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవి వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు చూసుకుంటూ వేపుకోవాలి. మళ్ళీ ఎక్కువ కలర్ మారిపోతే నల్లగా అయిపోతాయి. అందుకోసం చూసుకుంటూ కొంచెం క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలి. వీటికైతే ఆయిల్ అయితే ఎక్కువగానే తీసుకుంటుంది. అందుకోసం మనము టిష్యూస్లో వేసుకోవాలి. తీసిన వెంటనే టిష్యూస్లో వేసుకోవడం వల్ల నూనె అంతా పీల్చేస్తాయి. ఎందుకంటే ఇవి ఆయిల్ బాగా తీసుకుంటాయి. అలా అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం తగినంత కారము, తగినంత ఉప్పు లైట్గా అలా కలుపుకుంటే అంతే అండి, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే హల్దీరామ్స్ మూంగ్ దాల్ రెడీ. ఇలా అన్నీ కలిపేసుకొని అలా స్నాక్స్ టైప్లో మధ్యాహ్నం టైం కానీ మనకు బోర్ కొట్టినప్పుడు కానీ అలా తింటూ ఉంటాం. అంతే, అంత టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.